ఆరవ శ్లోకము. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతత్ ఈ రెండు ప్రకృతులు, యోనిని మూలముగా కలవి, భూతాని సృష్టించబడిన సమస్తము, సర్వాణి అన్ని, ఇతి అని ఉపధారయ తెలుసుకొనుము. అహం నేను, కృష్ణస్య సమస్తమైన, జగతః జగత్తునకు, ప్రభవః ఉత్పత్తికి మూల కారణము, ప్రళయః ప్రళయమును, తదా అట్లే సృష్టించబడిన సమస్త జీవులకు ఈ రెండు ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికము అగు సమస్తముకు మూలము. మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా ఎరుగుము. భాష్యము. దృశ్యమాన జగత్తంతయు భౌతిక ఆధ్యాత్మిక పదార్థముల సమ్మేళనముచే ఏర్పడినదే. ఆధ్యాత్మిక పదార్థము ఆత్మ సృష్టికి మూల కారణము కాగా, భౌతిక పదార్థము ఆత్మచేత సృష్టించబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితిలోనూ భౌతిక పదార్థముచే సృష్టించబడలేదు. నిజమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారముతోనే సృష్టించబడినది. భౌతిక పదార్థము దేహములో ఆత్మ నిల్చుట చేతనే స్థూల దేహము వృద్ధి చెందును. ఉన్నత శక్తి అయిన ఆత్మ ఉనికి చేతనే శిశుదేహము క్రమముగా బాలునిగాను పిమ్మట యువకునిగాను మార్పు చెందుతుండును. అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతయు వృద్ధి చెందినది. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అనేవి భగవంతుని శక్తులుగా తెలియబడును. వాటి కలయిక చేతనే బ్రహ్మాండమైన విశ్వరూపము సృష్టించబడును. కనుక భగవానుడే సమస్తముకు మూల కారణము. భగవంతుని అంశయైన ఒక అల్పప్రాణి ఒక ఎత్తైన ఆకాశమును అంటూ భవంతిని గాని, గొప్ప నగరమును గాని, గొప్ప కర్మాగారమును గాని సృష్టించవచ్చునేమో గాని విశాలమైన విశ్వమును మాత్రము సృష్టించలేడు. విశ్వముకు పరమాత్మయే విభు ఆత్మ కారణము. అటువంటి అను విభు ఆత్మలకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణము. కనుకనే అతడు సర్వకారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తు 2:2-13లో నిత్యో నిత్యానాం చేతన చేతనానాం అని నిర్ధారించబడినది. 7వ శ్లోకము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః నాకంటెను, పరతరం శ్రేష్టమైనది, అన్యత్ కించిత్ మరొకటి ఏది నా అస్తి లేదు. ధనంజయ ఓ ధనమును జయించిన వాడా అర్జున, మయి నాయందు సర్వం ఇదం మనము చూచుదనదంతా ప్రోతం గృచ్చబడినది, సూత్రే దారములో, మణిగణాః ఇవ ముత్యముల సముదాయము వలె. ఓ ధనంజయ, నాకంటేనూ శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమున ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. భాష్యము. పరతత్వము సాకారమా లేక నిరాకారమా అను ఒక సామాన్య వివాదము కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీతలో అడుగడుగునా నిర్ధారించబడినది. ప్రత్యేకించి ఈ శ్లోకములో పరతత్వము సాకారమని గట్టిగా చెప్పబడినది. దేవాదిదేవుడే పరతత్వమని బ్రహ్మ సంహిత 5:1 కూడా నిర్ధారించెను. అది ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః. ఆదిదేవుడు ఆనందనిధి గోవిందుడు సచ్చిదానంద నిగ్రహుడైన శ్రీకృష్ణుడే. పరతత్వమైన దేవాదిదేవుడు. నిస్సందేహముగా ఈ ప్రమాణములన్నీ పరతత్వమును సర్వకారణ కారణుడైన దివ్య పురుషుడని నిరూపించెను. కానీ నిరాకారవాదులు శ్వేతాశ్వతరోపనిషత్తు 3:10లో తెలుపబడిన మంత్రమును ఆధారము చేసుకొని తమ నిరాకారవాదనను చేయు. తతో యదుత్తరతరం తదరూపమనామయం యా ఏతద్విదురమృతాస్తే భవంత్యథేతరే దుఃఖమేవాపి యంతి.
ఈ భౌతిక జగత్తులో ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు దేవతలు మానవులు జంతువులలోకి అత్యున్నతిగా భావించబడుతుండెను. కానీ ఆ బ్రహ్మదేవునకు అతీతముగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మషరహితమైన తత్వము పరమ పురుషుడు మరొకటి కలదు. అతడిని ఎరిగినవాడు అతనికి వలనే భౌతిక అతీతుడు అవ్వగా, అతనిని ఎరుగని వారు భౌతిక దుఃఖములను అనుభవించుదురు. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యలోని అరూపం అను పదముకు అధికముగా ప్రాధాన్యమిస్తుందురు. నిజమునకు ఈ అరూపం అను పదము నిరాకారమును సూచించుటలేదు. అది పైన ఉదహరించబడిన బ్రహ్మ సంహితలో వర్ణించబడినట్లు అది సచ్చిదానంద స్వరూపమును సూచించును. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8-9లోని ఇతర శ్లోకములు కూడా ఈ విషయమునే ఇట్లు నిర్ధారించును. వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నానీయో నా జ్యాయోస్తి కించిత్ వృక్ష ఇవా స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోమయ భావనలన్నింటికి అతీతుడైన దేవాదిదేవుని నేను ఎరుగుదును. అతడిని ఎరిగినవాడు మాత్రమే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటెను ముక్తికి మరొక మార్గము లేదు. పరమ పురుషుడు దివ్యుడొకట చేత అతని కంటెను శ్రేష్టమైన సత్యము మరొక్కటి లేదు. ఎందుకనగా అతడే అణువు కంటే అణువు మరియు మహత్తు కంటెను మహత్తరుడు. అతడు మౌనముగా ఉండు వృక్షము వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునంతటినీ ప్రకాశింపజేయును. వృక్షము తన వ్రేళ్లను విస్తరించున్నట్లుగా అతడు తన విస్తృతమైన శక్తులను విస్తరింపజేయును. ఈ శ్లోకములను బట్టి పరతత్వము అనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములు అనే వివిధ శక్తులచే సర్వవ్యాపి అయి ఉండు దేవాదిదేవుడేనని ఎవరైనను నిర్ధారించవచ్చును. 8వ శ్లోకము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. రసహురుచి అహం నేను, అప్సు నీటిలోని, కౌంతేయ కుంతిపుత్ర ప్రభాకాంతి అస్మి నేనే అగుదును. శశి సూర్యయోః సూర్యచంద్రుల యొక్క, ప్రణవః ఆ ఉ అను 3 అక్షరములతో కూడిన ఓంకారము, సర్వవేదేషు సర్వవేదములలో, శబ్దః శబ్దమును, ఖే ఆకాశములో, పౌరుషం సామర్థ్యమును, నృషు నరులలో. కౌంతేయ నీటిలోని రుచిని, సూర్యచంద్రాదులలోని కాంతిని, వేదమంత్రములలోని ఓంకారమును, ఆకాశముల శబ్దమును, నరులలోని సామర్థ్యమును నేనే అయి ఉంటిని. భాష్యము. ఈ శ్లోకములో భౌతికము మరియు ఆధ్యాత్మికములు అను వివిధ శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా సర్వవ్యాపకుడై ఉండునో వివరించబడినది. అతని ఈ భిన్న శక్తుల ద్వారానే భగవంతుడు మొదట దర్శింపబడి నిరాకారముగా అనుభూతికి వచ్చును. సూర్యమండలములోని సాకారుడైన సూర్యాదేవుడు తన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన నిత్యధామములో ఉన్నప్పటికీ తన సర్వవ్యాపక శక్తులతో తెలియబడును. ఉదాహరణకు, రుచి అనేది నీటి ప్రధాన ధర్మము. ఉప్పుతో కలిసి ఉండుట చేత ఎవ్వరును సముద్ర నీటిని త్రాగుటకు ఇష్టపడరు. నీటి రుచిని బట్టి ఎవరైనను నీటిచే ఆకర్షింపబడుదురు. అట్టి శుద్ధమైన రుచి భగవంతుని శక్తులలో ఒకటి. నిరాకారవాది కూడా నీటి రుచి ద్వారా నీటిలో భగవంతుని ఉనికిని దర్శించును. మానవుని దాహమును తీర్చుటకు కృపతో రుచిగల నీటిని ప్రసాదిస్తున్న భగవంతుని మహిమను సాకారవాది కీర్తించును.
ఇదే పరతత్వమును గుర్తించు విధానము. నిజమునకు సాకార మరియు నిరాకారవాదముకు మధ్య ఎట్టి విరోధము లేదు. భగవత్తత్వమును ఎరిగిన వాడు సాకార భావము మరియు నిరాకార భావములనేవి ఏకకాలములో అన్నింటిలోనూ నెలకొని ఉండునని, వాటి మధ్య విరుద్ధములేవీ లేవని గ్రహించగలుగును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వములను స్థాపించు అచింత్య భేదాభేద తత్వము అనే తమ ఉదాత్త సిద్ధాంతమును స్థాపించిరి. సూర్యచంద్రుల కాంతి మొదట భగవంతుని నిరాకార తేజమైన బ్రహ్మజ్యోతి నుండే వెలువడును. అదే విధముగా సమస్త వైదిక మంత్రముల ఆది శబ్దము ప్రణవము లేదా ఓంకారము దేవాదిదేవుడినే సంబోధించును. నిరాకారవాదులు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అతని అసంఖ్యాక నామముల ద్వారా సంబోధించుటకు వెనుకాడుతుండట చేత వారు దివ్య ధ్వని అయిన ఓంకారమును ప్రతిధ్వనింపజేయుటలో అధికముగా ఆసక్తిని కనబరచుదురు. కానీ ఓంకారము శ్రీకృష్ణునికి శబ్ద ప్రాతినిధ్యమని వారెరుగరు. నిజమునకు కృష్ణ చైతన్యము సార్వత్రికమై సర్వత్రా వ్యాపించినది. కృష్ణ చైతన్యమును ఎరిగిన వాడు నిజముగా ధన్యుడు. శ్రీకృష్ణుని ఎరుగని వారు భ్రమలో ఉందురు. కనుకనే కృష్ణ పరిజ్ఞానమే ముక్తి. శ్రీకృష్ణుని ఎరుగకపోవుటయే బంధమని చెప్పవచ్చును.